శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. సింహరాశి వాళ్లకు శని వక్రగతి నుండి సవ్యదృష్టికి వచ్చారు కాబట్టి సవ్యదృష్టి ఇప్పుడు ఈ నవంబర్ నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా సవ్యదృష్టితో ఉంటాడు కాబట్టి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేటువంటి దాన్ని చూసినప్పుడు మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మీకు మేలు జరిగేటువంటి విధముగా ఉండబోతున్నది. అత్యంత అనుకూలవంతముగా అనూహ్యముగా ఊహించని పరిణామాలు జరిగి మేలు జరిగే అవకాశము, విపరీతమైనటువంటి తిరగటము, తిరిగినంత శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మీరు పొందబోవడము, ఆరోగ్యపరముగా ఎటువంటి ఇబ్బందులు ఉండవుగాక. ఒకవేళ శనైశ్వరుడు గనక ఎవరి జాతకములోనైనా రవిస్థానములో సింహములో ఉన్నాడు అంటే అప్పుడు కొంచెం అనారోగ్య సూచనలు అనేటువంటివి అప్పుడప్పుడు కనపడవచ్చును. అందువల్ల ఇబ్బంది అవుతుంది అనేటువంటిది ఏమీ కాదు. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి మీకు నచ్చిన వాళ్ళ దగ్గర పరిశీలన చేసుకోండి. ఏదైనా పరిహారాలుంటే చేసుకోండి, మేలు జరుగుతుంది. ఎందుకంటే శని స్వక్షేత్రగతుడై ఉన్నప్పుడు ఎవరెవరికి మేలు చేయగలడో, ఎవరెవరికి మేలు చేసేదానికి ఉంటాడో, మేలు చెయ్యాలి అన్నప్పుడు కొంచెము వాళ్ళను చిన్న ఇబ్బంది పెట్టి మేలు చేసేటువంటి తత్వం శనేశ్వరుడికి ఉంటుంది. మొదట చిన్న ఇబ్బందే పెడతాడు, తర్వాత కానీ ఒక ఇది ఇవ్వడు. ఇది సర్వసాధారణం. మామూలుగా ఉన్నట్టుండి అంతా ఇచ్చేస్తాడు మనకు అనేది ఉండదు. చిన్న ఇబ్బంది అయితే పెడతాడు, తర్వాత ఇచ్చేస్తాడు ఫలితం. అలాంటిది చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రయాణాలు చేస్తూ ఉంటారు కనుక జాగ్రత్త. పెద్దగా ఇబ్బందులు ఉంటాయనేటువంటిది ఏమీ లేదు, కానీ ఏదో చిన్న కొంచెంలో ఇది ఉండాల్సిందే, తప్పిపోయింది, మేలు జరిగింది అని అనబోయి మళ్ళీ ఏదో ఇస్తాడు మీకు. అందువలన జాగ్రత్త వహించండి అనేటువంటిది. అంతేకాకుండా మామూలుగా దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు, చాలా దూరం వెళుతున్నాము అన్నప్పుడు ఎవరినైనా ఎంటబెట్టుకొని తోడుండేట్టుగా చూసుకోండి, మేలు జరుగుతుంది. ఇంకా యథావిధిగా రావాల్సినటువంటి డబ్బులు మీకు వస్తాయి. అనూహ్యముగా ఇంకా ఎక్కువ కూడా కలిసి వస్తాయి. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా డబ్బులు వస్తాయి. అనుకున్నంత లాభాలు ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉన్నట్టుండి అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఏర్పడతాయి. విదేశాలలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి తెలుస్తుంది మీకు. దానివలన దానికి తగినట్టుగా మీరేం చేయాలనో చేస్తారుగాక, అదొకటి ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. కొత్తగా వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రారంభము దానికి కావాల్సినటువంటి విధముగా చూసుకోవచ్చును. మీ మాటకు విలువ అనేటువంటిది పెరుగుతుంది. మీ మాటను అందరూ ఆచరిస్తారు కూడా. మీరు ఏది చెబితే అది సరేలే అంటారు. ముందుకు వెళ్ళటానికి అనుసరిస్తారు మిమ్మల్ని. మీరు చెప్పినట్టుగా వినేటువంటి పరిస్థితులు ఉంటాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. చిన్న చిన్న మానసికమైనటువంటి మనస్పర్ధలు అనేటువంటివి ఉంటాయి. మళ్ళీ దాన్ని అధిగమిస్తారు. తప్పు మీది కాదు అని సర్దుకోవడం కూడా జరుగుతుంది. ఎదటి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఆదరించేటువంటి విధానముగా ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమపడి చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. తప్పకుండా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, వెళ్ళండి, మేలు జరుగుతుంది. మీరు ఒకే చోట ఉండి కొన్ని ప్రయత్నాలు చేస్తారు, అవన్నీ కూడా సఫలీకృతమవుతాయి. దూరమైనటువంటి వాళ్ళు మీకు దగ్గర కావడానికి ప్రయత్నము చేస్తారు. తద్వారా మీరు ఆనందము అనేటువంటిది కలుగుతుందిగాక, ఎటువంటి ఇబ్బంది ఉండదు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్లకు, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు, రాజకీయ నాయకులకు అందరికీ కూడా యథావిధిగా అనుకూలవంతముగానే ఉన్నది. ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీరు పునఃపరిశీలన అనేటువంటిది చేసుకోండి. ఈ 4 నెలల పాటు కూడా కొంచెం జాగ్రత్తగా గనక మీరు పట్టుకున్నారు అంటే ఖచ్చితంగా మహాద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. ఇంకా ఏదైనా పరిహారము అనేటువంటిది, చిన్న పరిహారము ఏదైనా మనం చెప్పాలి, చేసుకుంటే మంచిది అని అనుకునేటువంటి వాళ్ళు మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే గోధుమలు 1.5 కిలో దానము, తర్వాత 1.5 కిలో తెల్ల నువ్వులు 2 కూడా దానము చెయ్యండి. ఇవి ఒక 5 వారాల పాటు, 5 శనివారాల పాటు ఒక్కొక్క వారము ఈ పని చెయ్యండి. 1.5 కిలో గోధుమలు, 1.5 కిలో తెల్ల నువ్వులు ఎవరికైనా దానము చెయ్యండి, మేలు జరుగుతుంది. ఇది ఒక 5 శనివారాల పూట శనివారాలు చేస్తే మేలు జరుగుతుందని తెలియజేస్తూ జయోస్తు. తిరగబోతుంది అనేటువంటిది తథ్యం. ఎవరు ఏమి కావాలనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది. మనము బాగుపడాలన్నా మన చేతుల్లోనే, చెడిపోవాలన్నా మన చేతుల్లోనే. ఎంతోమందికి నేను సహకారం చేశాను, నాకిప్పుడు చేసేవాళ్ళు లేరు అని ఒక మూలన కూర్చున్నటువంటి వాళ్ళు కూడా అనూహ్యముగా బయటికి రాగానే, ఏమయ్యా నీకోసం ఇన్నేళ్ల నుంచి ఎతుకుతున్నాను, ఇప్పుడు కనపడ్డావా, రా నీకు ఒక పని చెప్తాను అని చెప్పి పిలుచుకుపోయి మీ తెలివితేటలకు మంచి పని దొరుకుతుంది. తద్వారా మీరు సంపాదించుకోగలుగుతారు. మళ్ళీ పునః మీరు పూర్వ వైభవం సాధించగలుగుతారు. ఎవ్వరూ ఎక్కడా కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు కన్యారాశి వాళ్ళు. రాజకీయ నాయకులకు సలహాలు ఇచ్చేది మీరు, వ్యాపారస్తులకు సలహాలు ఇచ్చేది మీరు, ఉద్యోగం చేసుకుంటుంటే ఉద్యోగస్తులు పై అధికారులకు సలహాలు ఇచ్చి మెప్పు పొందేది మీరు, మంచి ఆర్గనైజేషన్ చేసి మెప్పు పొందేది మీరు. కాని పనులు కూడా నెల రోజుల్లో చేయాల్సినటువంటి పని వారం రోజుల్లో చేసి చూపించేటువంటి తత్వం ఉన్నది మీకు. మీ వాగ్ధాటి వేరు, మీ మనస్సు వేరు. మీరు అనుకుంటున్నది అనుకున్నట్టు జరగడానికి చాలా అనుకూలవంతముగా ఉన్నదిగాక ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, మాకు మేలు జరగాలి అని మీరు అనుకునేటువంటి వాళ్ళు మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే 1.5 కిలో బియ్యము, 1.5 కిలో నల్ల నువ్వులు ఒక 7 శనివారాల పాటు మీరు ప్రతి శనివారము 1.5 కిలో ఇలా దానము చెయ్యండి. ఒక 7 శనివారాలు మీకు తప్పకుండా మేలు జరుగుతుంది గాక. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకోండి, పరిహారాలుంటే చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.